హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తనీష్ బ్లాగ్స్. ఈరోజు మనం మష్రూమ్ పులావ్ ఎలా చేసుకుందామో చూద్దాము. ముందుగా కడాయి పెట్టేసుకొని అందులో ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలండి. అవి బాగా డీప్ ఫ్రై అయ్యాక కొంచెం టమాటా ముక్కలు దాంట్లో యాడ్ చేసుకోవాలి. అలాగే మనము కొంచెం వెజిటేబుల్స్ ఆలు, క్యారెట్ ఇంకా మనం యాడ్ చేసుకునే మష్రూమ్ కూడా రెడీగా పెట్టేసుకుంటాము. ఈ టమాటా ముక్కలు కూడా కొంచెం ఫ్రై అయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటామండి. సో ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాక కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకుంటాము. సో దాంతోపాటు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్, గ్రీన్ పీస్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేస్తాము. అలాగే మష్రూమ్స్ కూడా. సో చూడండి, మష్రూమ్స్ ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని మొత్తం మనం కొంచెం మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటాము. తర్వాత దీంట్లో మనం ఒక వెజ్ మిక్స్ అనేది యాడ్ చేస్తున్నామండి. ఇది నేను రెడీమేడ్ మిక్స్ యాడ్ చేస్తున్నాను. ఇది మనకి డీమార్ట్లో దొరుకుతుందండి, సుహానా వారి ప్రోడక్ట్స్. సో ఇది వెజ్ బిర్యానీ మిక్స్. ఇందులో మనకి చాలా ఫ్లేవర్స్ కూడా ఉంటాయి, చికెన్, బటర్ చికెన్ ఇలా కూడా. సో రెడీమేడ్గా ఇది యాడ్ చేసేసుకుంటాము. దాంతోపాటు కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనా కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. తర్వాత దీన్ని మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. దాని తర్వాత మనం ఎంత రైస్ అయితే తీసుకున్నామో దానికి తగ్గ వాటర్ని కూడా అందుకు యాడ్ చేసేసుకొని బాగా ఉడకనివ్వాలండి. అది ఉడికాక ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా ఈ మన ఉడికిన వాటర్లో యాడ్ చేసేసుకుంటాము. సో చూడండి, రైస్ని కూడా అందులో నీట్గా యాడ్ చేసేసుకొని కలుపుకునేసి మనము ఫాయిల్ కవర్ తోటి దీన్ని కవర్ చేసేసుకుంటాము. సో ఇదేంటంటే మనకి ఆవిరి ఎక్కువ బయటికి పోకుండా ఫాయిల్తో కవర్ చేసి మూత పెట్టేసుకొని దీన్ని మనం ఒక 10 మినిట్స్ వరకు అలా ఉడకనిస్తాము సిమ్లో. సో చూడండి, వేడి వేడి మనకి మష్రూమ్ పులావ్ ఎంత ఎమ్మీగా ఉందో. సో చాలా అంటే చాలా టేస్టీ ఉంటుందండి. ఇది కొంచెం నెయ్యి కనుక యాడ్ చేసేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.